ఉంటాడు. అలా ముఖం తగలండి. వాస్తు పురుషమావాహయామి స్థాపయామి పూజయామి అముఖే కరోమి. వాస్తు పురుషమావాహయామి వరుణాయ నమః. పశ్చిమానికి నమస్కారం చేసుకోండి. వరుణ స్థానే వరుణమావాహయామి స్థాపయామి పూజయామి అముఖే కరోమి వరుణమావాహయామి. వాయుదేవతాభ్యో నమః. వాయుని ముక్కుతగలండి. వాయుదేవతా ప్రీత్యర్థం వాయుమావాహయామి స్థాపయామి పూజయామి అముఖే కరోమి. ఉత్తరదిన భాగే కుబేరాయ నమః. భూమిగల కుబేరుడు ఉంటాడు. ఆ కుబేరునికి నమస్కారం చేసుకోండి. కుబేరాయ నమః. కుబేరమావాహయామి స్థాపయామి పూజయామి అముఖే కరోమి. ఈశాన్యాయ నమః. ఈశాన్య నమస్కారం చేసుకోండి. మీ దేవునికి గురుస్థానం పురుషాయ నమః. మహాదేవాయ నమః. ధన్యోరుద్రః ప్రచోదయాత్. గురుదేవతాం ప్రీత్యర్థం ఈశాన్యమావాహయామి స్థాపయామి పూజయామి. నక్షత్ర ఆకాశ దేవతాభ్యో నమః. सूर्य चंद्र मंडलाकार देवता प्रीत्यर्थम नक्षत्रमावाहयामि स्थापयामि पूजयामि अमुखे करोमि. भूदेवताभ्यो नमः. भूमिకి నమస్కారం చేసుకోండి. సప్తపది ఋషి దేవతా ప్రీత్యర్థం భూదేవతాభ్యో నమః. నమో అచ్యుతానంద దేవతా ప్రీత్యర్థం భూమావాహయామి. అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానర్పయామి ఆవాహయామి ఆసనర్పయామి పాదారవిందయోః పాద్యం నర్పయామి हस्तयोः कलशं समर्पयामि. उपचारिक स्नानं आपोष्टामया भवः प्रोक्षण्यामवधाय जलचंद्र ఉంది. మనిషికి 6 గంటలకు వెళ్ళినా ఉపయోగం లేదు. ఆ 9 గంటలకు బయోమెట్రిక్ వేస్తేనే వచ్చినాడు, అంతవరకు రానట్టే. కానీ ఇక్కడ కూడా ధ్వజము చాలా విశిష్టత అంటాం. అందుకే మనం ప్రతి ఒక్క దేవాలయానికి ధ్వజం అవరోహణ కలిగి ఉంటుంది. ధ్వజం అంటే కింపురుషుడు అంటాం. అలాగే ఆ ధ్వజానికి నిరీక్షణ స్థానం కలిగి ఉంటుంది. అందుకే పుష్ప యోగ్యత సిద్ధ్యర్థం సృష్టి అంతా కూడా ఆయన పర్యవేక్షణ నడుస్తూ ఉంటుంది. అందుకే జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది 3 కారణాలు ఉంటాయి. ధ్వజము అంటే విశిష్టత. అందుకే స్వామివారి యొక్క శక్తి అంతా కూడా ధ్వజంలో కలిగి ఉంటారు. అందుకే పర్యవేక్షణ చేసి నమస్కారం చేసుకోవాలి. కనుక గణపతి అవిఘ్నాలు ఏవీ లేకుండా బాగా ఉండాలని గణపతి నమస్కారం చేసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. మనసులో ఓం నవగ్రహాయ నమః అనుకోండి. పలకండి. సూర్య అరిష్టేతో సంప్రాప్తే సూర్య పూజాం చ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడోప ఉపశాంతయే సూర్యాయ నమో నమః. ఆ సూర్య భగవానుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనసులో నమస్కారం చేసుకోండి. ఓం ఆసత్తరేషా వర్తమానాన్వేషణమృతం మర్త్యంజ కిరణేన సవితారథేన దేవయాది భవనాయ పశ్యన్న అగ్నిం దోతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్కృతం అతిదేవతా ప్రత్యదేవతా దహిత సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖే కరోమి. ఓం చంద్రాయ నమః అనుకోండి. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాం చ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః ఆత్మపీడ ఉపశాంతయే. చంద్రుడు మనశ్శాంతినిస్తాడు. కనుక మంచి మనశ్శాంతి కలగాలని చంద్రాయ నమః అనుకోండి. ఆప్యాయ స్వతమేతతే విశ్వతః స్వృష్టియం భవావాదిస్వగంగతే అప్సమే ప్రవేదంతర విశ్వాని వేషదాః అద్యంత విశ్వసంభవ ఆపస్తు విశ్వదేశదే గౌరీమా శ్రీనాథక్షేకవదే నిమదేదాదిస్పదే అష్టావధి నవదేవ